మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజుల్లో మానవుని యొక్క హృదయము ఎవరి చేత పరిపాలించబడుతుంది అని గనక మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే చాలామంది సైంటిస్టులు కావచ్చు, చాలామంది ఫిలాసఫర్స్ కావచ్చు, చాలామంది ప్రీచర్స్, అదేవిధంగా టీచర్స్ చాలామంది చెప్పేది ఏంటంటే చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు వాళ్ళ హృదయంలో ఏదో ఒక విషయము ఆ హృదయం మొత్తాన్ని పరిపాలిస్తుంది అంట. అంటే ప్రతిసారి అదే విషయంతో ఆ హృదయం నిండిపోయి ఆ విషయం గురించి ఆలోచించడము, దాని ప్రకారమే నడవడము, దానికోసం ఏదైనా చెయ్యాలి అని అనుకోవడము, ఆ విధంగా ఆ హృదయాన్ని వేరొకరి చేత లేకపోతే ఏదో ఒక దాని చేత అది పరిపాలించబడుతూ ఉందంట. చిన్నపిల్లలు అయితే స్టడీస్ అని దాంతో పరిపాలించబడుతూ ఉంటుందంట. అదేవిధంగా యవనస్తులైతే ఏదో ఒక చెడు అలవాట్లు కావచ్చు, లేకపోతే పాపపు అలవాట్లు కావచ్చు, దానికోసము ఆ హృదయము వెంపర్లాడుతూ ఉంటుందంట. అదేవిధంగా అలాగా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి హృదయంలో అది వస్తుందంట. అంటే ఈ రోజుల్లో ప్రతి హృదయాన్ని పరిపాలించేది ఎవరు అంటే ఏదో ఒక వస్తువు అయి ఉండొచ్చు, లేకపోతే ఏదో ఒక ఐడియల్ కావచ్చు, అంటే బొమ్మ కావచ్చు, లేకపోతే వీడియో కావచ్చు, లేకపోతే మనిషి కావచ్చు, ఎవరైనా కావచ్చు, హృదయాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. కాబట్టి మానవుడు తన సొంత ఆలోచన రీతిగా వెళ్ళిపోతున్నాడు. కానీ బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందంటే మన యొక్క హృదయ పాలకుడు ఎవరు ఉండాలంటే యేసయ్య. మన యొక్క చిత్తాన్ని లేకపోతే మన ప్రవర్తన అంతటి యందు ఆయనకు ఒప్పుకుంటే అంట దేవుడు మనల్ని ఒక మంచి మార్గంలో నడిపిస్తాడంట. ఇంతకు ఈ వీడియోని వీక్షిస్తున్న మీకు మీ హృదయ పాలకుడు ఎవరు? దేవుడా, లేకపోతే లోకంలో ఉన్న ఏ వస్తువైనా కావచ్చు, మనిషిని కావచ్చు, ఎలాగా ఉంటున్నారు? మన హృదయ పాలకుడు దేవుడిగా ఉంటే తప్పకుండా మన హృదయాన్ని పరిపాలించేది దేవుడు. కాబట్టి మన ఆలోచనలు, మన చిత్తము, లేకపోతే మనం చేయాల్సిన పనులు, మనము వెళ్ళాల్సిన మార్గములు, మనము చేయవలసిన పనులు, ఇవన్నీ దాని ప్రకారంగానే ఉంటాయి. కాబట్టి మన హృదయాన్ని మనము పరిశీలించుకొని మన హృదయ పాలకుడు ఎవరో కనుగొనడం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఎందుకు అంటే సామెతల గ్రంథంలోనే ఉంటుంది. హృదయాన్ని మనము ఏ విధంగా ఉండాలంటే దేవుని యొక్క మాటల చేత మన హృదయంలోకి వెళ్తున్నాయి. కాబట్టి మరి ముఖ్యంగా మన హృదయాన్ని మనం పరిశీలించుకోవాలంట. మన హృదయంలో నుంచి జీవ జలధారులు బయటికి వెళ్తాయి. కాబట్టి హృదయాన్ని కాపాడుకోవాలంట. మన హృదయంలోకి ఎవరు వెళ్తున్నారు, ఏమి వెళ్తున్నాయి, వేడి చేత పరిపాలించబడుతున్నాము, మన హృదయ సింహాసనం మీద ఎవరు కూర్చుంటున్నారు అనేది మనము గమనించాలి. మన హృదయం అనే సింహాసనం మీద కనుక సాతానుడు కూర్చుంటే మన యొక్క అన్ని చేష్టలు సాతానికి సంబంధించినగానే ఉంటాయి. కానీ మన హృదయ సింహాసనం మీద యేసయ్య కూర్చుంటే ఆయన పరిపాలిస్తాడు. కాబట్టి మన హృదయాన్ని, మన హృదయంలో ఉన్న చెడు తలంపులన్నీ బయటికి పారద్రోలి పరిశుద్ధత, మంచితనము, జ్ఞానము, అదేవిధంగా దేవుని యొక్క అభిషేకము, ఇవన్నీ దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి మన హృదయాన్ని ఎవరు పరిపాలిస్తున్నాడో మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. అంతేకాదు బైబిల్ గ్రంథం ఏమి సెలవిస్తుందంటే గొప్ప పట్టణాన్ని ఆక్రమించడం కంటే తన హృదయాన్ని పట్టు లేకపోతే తన యొక్క హృదయాన్ని ఎవరైతే అణిచిపెట్టుకుంటారో, తన హృదయాన్ని ఎవరైతే తన కంట్రోల్లో పెట్టుకుంటారో అతను గొప్ప అంట. అంటే ఒక రాజు ఒక రాజ్యాన్ని జయించడం కంటే తన హృదయాన్ని జయించడము చాలా చాలా కష్టం అంట. కాబట్టి మన హృదయ పాలకుడు ఎవరో గమనించుకొని కష్టమైనా సరే దేవుని దగ్గర మొరపెట్టైనా సరే మన హృదయ పాలకుడు దేవుడిగా ఉండేటట్లు మనం చూసుకుందాం. ఆ విధంగా మనం చూసుకున్నప్పుడు మన జీవితము దేవుని యొక్క పనుల చేత, దేవుని యొక్క క్రియల చేత నింపబడి ఉంటుంది. ఇటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.